విశ్వాసి ఎప్పుడైతే శరీరానుసారంగా మరలా దొరుకుతూ ఉన్నాడో, శరీరానుసారంగా మరలా ప్రాచీన స్వభావంలోనే పెరుగుతూ ఉన్నాడో, అటువంటి వ్యక్తి దేవుణ్ణి సంతోషపరచలేడు. విశ్వాసిగా సైన్యములో చేరిన ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుణ్ణి సంతోషపరచాలంటే ఈ శరీర ఆశల మీద విజయం పొందుకోవాలి. ఈ శరీరం మీద పోరాటంలో విజయాన్ని పొందుకోవాలి. రోజు ఏ యుద్ధములో చూసినా సైనికులు ఏం చేస్తారు? ఆ నాయకుని సంతోషపెట్టే ఒక పోరాటాన్ని పోరాడాలి. అలా కాకుండా నాయకుడికి ఇష్టం లేని పోరాటం పోరాడితే సైన్యంలో నుంచి తప్పించేస్తాడు. విశ్వాస సైన్యంలో ఒక విశ్వాసి అనే గుర్తింపు మనకు ఉండదు. కాబట్టి ఒక సైనికుడు ఆ అధిపతికి లోబడే పోరాడాలి, ఆయనకి ఇష్టముగా పోరాడాలి. ఆయనకి ఇష్టము లేనిది ఏంటి అని అంటే శరీరానుసారులు దేవునిని సంతోషపరచలేరు.